హాయ్ ఎవ్రీవన్, ఏంటివి ఎండిపోయిన తొక్కలా చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇది బీట్రూట్ అండి. బీట్రూట్ని స్లైస్గా కట్ చేసేసాను. అంటే ఇప్పుడు పొటాటో చిప్స్ వేయడానికి స్లైస్గా కట్ చేస్తారు చూడండి, అట్లా స్లైస్గా కట్ చేసేసి కంప్లీట్గా ఒక 3-4 డేస్ ఈ హైదరాబాద్లో ప్రజెంట్ ఉండే ఎండలో ఎండబెడితే అవి అప్పడల్లా ఎండిపోయాయండి. అప్పుడు దాన్ని నీట్గా మిక్సీ పట్టేసి ఫిల్టర్ చేసేసాను. మనం టీ తాగే ఫిల్టర్ ఉంటుంది కదా, దాంతోనైనా లేకుంటే ఇలా జ్యూస్ని ఫిల్టర్ చేసే దాంతోనైనా ఇలా నీట్గా పౌడర్ని అంతా అంటే ఫిల్టర్ చేసేసానండి. అంటే సాఫ్ట్దంతా వచ్చేస్తుంది. కొంచెం గరుగులాగా ఉండేదైతే ఉంచేసాను, అది ఇంకా పడేసాను. ఇలా సాఫ్ట్గా ఉండేదైతే తీసేసుకున్నాను. దీంట్లో ఒక్క స్పూన్ పసుపు, ఒక్క 2 స్పూన్స్ శనగపిండిలాగా వేసేసి నీట్గా అయితే కలిపేసానండి. కలిపేసి ఒక చిన్న బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. బాగా మిక్స్ చేస్తాను అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక బాటిల్లో పెట్టేశాక ఎవ్రీడే మా అమ్మాయికి ఇది ఫేస్కి అప్లై చేస్తానండి. ఫేస్ అనేది చాలా నీట్గా వస్తుంది. మనం బయట నుంచి ఏవేవో క్రీమ్స్ తీసుకుంటున్నాం కదా, అలా కాకుండా ఈ పౌడర్ని వన్స్ అప్లై చేయండి. వన్స్ ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుందండి. నేను ఇది ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. మీతో ఈసారి ఫస్ట్ టైం ఇట్లా షేర్ చేసుకుంటున్నాను. నేను దీన్ని వాటర్లో కాకుండా నేను ఆల్రెడీ 1 షాట్ చేశాను కదా, అంటే రోజ్ వాటర్ని ఎలా తీయాలో అనేది, ఆ రోజ్ వాటర్లో యాడ్ చేసేసుకొని అయితే అప్లై చేసుకుంటానండి. మనం బయట కొనుక్కున్నవి ఏంటంటే దాంట్లో ఏవేవో కెమికల్స్ వేస్తారు కదా, కెమికల్స్ లేకుండా అంటే ఈ రోజుల్లో ఏమి ఉండవండి. వెజిటేబుల్స్లోనే ఏవేవో వేసేస్తున్నారు కలర్స్ కోసం అని. ఇంకా ఈ బ్యూటీ ప్రోడక్ట్లో ఇంకా చెప్పనవసరమే లేదు. పెద్దవాళ్ళం మనం అంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలు కదండి, వాళ్ళ స్కిన్ ఏమైపోతుందని ఒక చిన్న టెన్షన్ ఉంటుంటుంది కదా. అందుకని ఇంకా దీంట్లో ఇంకా చాలా యాడ్ చేయొచ్చు, హనీ అని అది ఇది అని. బట్ అన్నీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా సరే బాగోదండి. అందుకని నేనైతే ఓన్లీ బీట్రూట్ పౌడర్, పసుపు, ఇంకా శనగపిండి దీంతోనే చేశానండి. వన్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.